మళ్ళీ కంపారిజన్ తో వచ్చేసా ఐక్యూ Z10 రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది ఐక్యూ Z10. ఇది ఐక్యూ Z10 కాదు, వివో T4 అన్న ఐక్యూ Z10 ఒకటే మొబైల్. మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. ఫ్లిప్కార్ట్ లో వివో పేరుతో అమ్ముకుంటారు వీళ్ళు, అమెజాన్ లో ఐక్యూ పేరుతో అమ్ముకుంటారు. రెండు మొబైల్స్ సేమే. నేను ఐక్యూ Z10 రివ్యూ చేశాను, కావాలంటే మన ఛానల్ లో చూడొచ్చు మీరు. ఆ రివ్యూ అయిపోగానే మన సబ్స్క్రైబర్ ఒకరు కొనుక్కున్నారు మొబైల్ ని. సో ఆ మొబైల్ లేదు, ఇది వివో T4 ఉంది. T4 కూడా సేమ్ మొబైల్. ఏం అసలు కొంచెం కూడా మీకు స్పెసిఫికేషన్స్ లో డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఐక్యూ Z10 ఉంది కదా, దీన్నే వివో T4 గా ఆల్రెడీ రిలీజ్ చేశారు. 31st జూలై రోజు రిలీజ్ అయింది. మీరు ఆ మొబైల్ కొనుక్కున్నా ఈ మొబైల్ కొనుక్కున్నా ఒకటే. సో ఇక్కడ నేను ఐక్యూ Z10 అని చెప్పిన, వివో T4 అని చెప్పిన, రెండు ఒకటే. సో అదొకటి చూడండి. నేను మాక్సిమం ఐక్యూ Z10 అని చెప్పి కంపేర్ చేస్తాను, ఎందుకంటే ఐక్యూ Z10 తో కంపేర్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, మెయిన్ గా నాకు ఏ బ్రాండ్ మీద కక్ష లేదు అండ్ కావాలని నెగిటివ్ గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, రీసెంట్ గా పోకో F7 గేమింగ్ రివ్యూ చేసి ఆ మొబైల్ బాగా కాలిపోతుంది ఆడుతుంటే, గేమ్ ఆడుతుంటే. చాలా మంది వీడి మాటలు నమ్మొద్దు, కావాలని చెప్తున్నాడు. నాకేం అవసరం చెప్పండి, కావాలని చెప్పాల్సిన అవసరం. ఇంకా ఒక బ్రాండ్ కి పాజిటివ్ గా చెప్తే ఏదో ఒక రోజు చూసి వాళ్ళు మొబైల్ సెండ్ చేస్తారు, కానీ నెగిటివ్ గా చెప్తే ఏ రోజు సెండ్ చేయరు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎలా ఉందో అలా చెప్తాను నేను. అది మీకోసమే, ఇక్కడ నా కోసం కాదు నేను చెప్పేది, మీకోసమే చెప్తున్నాను నేను. మొబైల్ బాగుంది అంటే బాగుందని చెప్తాను, బాగాలేదు అంటే బాగాలేదని చెప్తాను. ఆ మొబైల్ ప్రతి డిపార్ట్మెంట్ లో బాగుంది, ఒక గేమింగ్ లో తప్ప. నేను అదే ఆ వీడియోలో కూడా చెప్పాను. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, నేను అర్థం చేసుకోగలను. కొంతమంది బ్రాండ్ ఫ్యాన్స్ ఉంటారు, లేదా ఆ మొబైల్ ఆల్రెడీ కొనేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కొంచెం నెగిటివ్ గా చెప్పినా నచ్చదు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న మొబైల్ కాబట్టి. కానీ యాజ్ ఎ రివ్యూవర్ గా ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పడం నా కర్తవ్యం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏ బ్రాండ్ కి నేను కావాలని నెగిటివ్ గా చెప్పను, కావాలని పాజిటివ్ గా చెప్పను. ఉన్నది చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి పాజిటివ్ గా చెప్పేస్తే నాకేం రాదు. ఏం చేసినా మీకోసమే. ఇది చెప్పాలనుకున్నాను. ఇంకా మనం వీడియోలోకి వచ్చాము. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి కారణం, ఈ ఐక్యూ Z10 రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది ఆఫర్స్ లో 17,499 రూపీస్ కి ఇస్తున్నారు. ఈ ఐక్యూ Z10 వచ్చేటప్పటికి ఆఫర్స్ లో 19,399 రూపీస్ వస్తుంది, అంటే 20,000 కి. ఈ రెండింటి మధ్యలో జస్ట్ 2,500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఈ 2,500 రూపీస్ సేవ్ చేసుకుని ఈ మొబైల్ తీసుకోవడం బెటరా, లేదా 20,000 పెట్టి ఈ మొబైల్ తీసుకోవడం బెటరా? మెయిన్ గా దానికోసం ఈ వీడియో చేస్తాను. మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ప్రతి డిపార్ట్మెంట్ డివైడ్ చేసి చెప్తాను మీకోసం. ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి వద్దాం, బాక్స్ లో ఏమేమి ఇస్తున్నారు అని. రెండు మొబైల్ బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. మొబైల్ రెండిట్లో TPU కేసు ఇస్తున్నారు. ఐక్యూ Z10 లో వచ్చేటప్పటికి 90 వాట్స్ ఛార్జర్ వస్తుంది. Z10 లో వచ్చేటప్పటికి జస్ట్ 44 వాట్స్ ఛార్జర్ వస్తుంది. కానీ రెండిట్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. Type A to Type C కేబుల్. బాక్స్ కంటెంట్స్ రెండిట్లో ఫుల్ గా ఇస్తున్నారు కాబట్టి రెండింటికి పాయింట్ ఇస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు ప్లాస్టిక్ బాడీతోనే వస్తున్నాయి. మీకు సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ ప్లాస్టిక్ ఉంటుంది. వెయిట్ విషయానికి వస్తే Z10 కొంచెం వెయిట్ ఉంటుంది, 199 గ్రామ్స్ ఉంటుంది. అండ్ 7.8 mm థిక్నెస్ ఉంటుంది. Z10 వచ్చేటప్పటికి 183 గ్రామ్స్ ఉంటుంది, 7.39 mm థిక్నెస్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ తక్కువ. అండ్ ఇంకోటి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా, IP రేటింగ్. Z10 లో వచ్చేటప్పటికి జస్ట్ IP65 రేటింగ్ మాత్రమే ఉంది. అంటే వాటర్ డ్రాప్స్ కు మాత్రమే సర్వే అవుతుంది. వాటర్ లో ఎక్కువసేపు ఈ మొబైల్ ఉండలేదు. సో వాటర్ కానీ ఎక్కువ లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది మొబైల్ కి. Z10 లో IP68+69 రేటింగ్ ఉంది. సో వాటర్ రెసిస్టెన్స్ ఉంది, జెట్ స్ప్రేస్ ఇలాంటి వాటికి కూడా ఈ మొబైల్ సర్వే అవుతుంది. సో ఈ యొక్క మెయిన్ రీజన్ వల్ల బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో ఐక్యూ Z10 కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే రెండు మొబైల్స్ 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, సేమ్ డిస్ప్లేస్ యూస్ చేశారు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ అనిపించింది అంటే సన్లైట్ విజిబిలిటీ Z10 లో కొంచెం బాగుంది, ఎందుకంటే దీంట్లో 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. కానీ Z10 లో జస్ట్ 1800 నిట్సే ఉంది పీక్ బ్రైట్నెస్. పక్కన చూసేటప్పుడు పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు, ఎక్కడ కొంచెం నోటీస్ చేస్తారు. సో ఆ కొంచెమైనా మ్యాటరే కాబట్టి ఆ రీజన్ వల్ల నేను ఇక్కడ ఐక్యూ Z10 పాయింట్ ఇస్తున్నాను డిస్ప్లేలో. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ వచ్చేటప్పటికి ఐక్యూ Z10 కి జస్ట్ సింగిల్ స్పీకర్ ఉంది, కానీ Z10 కి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. మీకు డైరెక్ట్ గా సౌండ్ వినిపిస్తాను, మీకు అర్థమైపోద్ది ఎందుకు ఈ మాట చెప్పాను. ఫస్ట్ ఐక్యూ Z10 ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ స్పీకర్ని క్లోజ్ చేసేసారు, అయినా కానీ సౌండ్ వస్తుంది చూడు పై నుంచి. అదే ఇప్పుడు ఐక్యూ Z10 ప్లే చేస్తున్నా చూడండి, ఇప్పుడు వినపడుతుంది. ఇది క్లోజ్ చేసేసారు, పై నుంచి సౌండ్ రాదు చూడండి. దానికి రీజన్ వచ్చేటప్పటికి ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. దీనివల్ల పాయింట్ ఐక్యూ Z10 వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఐక్యూ Z10 7300 mAh బ్యాటరీ ఉంది. మీరు ఈజీగా 2 రోజులు వస్తుంది ఛార్జింగ్. మీరు హెవీ యూజర్ అయినా మార్నింగ్ పెట్టుకుంటే
ఎప్పుడో నైట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పొందుకునేటప్పుడు. అంత బాగా వస్తుంది ఛార్జింగ్, అందులో డౌటే లేదు. అండ్ 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది ఛార్జింగ్ పెట్టడానికి, ఫుల్ అవడానికి. G10 R లో వచ్చేటప్పటికి 5700 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఒక ఈవినింగ్ అంతవరకు వస్తుంది. 44 వాట్సే ఇస్తున్నారు. దీనికి కూడా 1 అవర్ దాకా పడుతుంది ఛార్జింగ్ పెట్టడానికి, 44 వాట్స్ కాబట్టి. సో దీనివల్ల నేను ఇక్కడ క్లియర్ గా బ్యాటరీ విన్నర్ వచ్చేటప్పటికి IQ Z10. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే IQ Z10 లో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. G10 R లో వచ్చేటప్పటికి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే ఖచ్చితంగా IQ Z10 లో ఉండే Snapdragon 7s Gen 3 ప్రాసెసరే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ 7400 ప్రాసెసర్ కూడా మంచిదే, కానీ దీనికన్నా ఇది పవర్ఫుల్. డైలీ యూసేజ్ అయితే రెండు బాగానే ఉంటాయి. కొంచెం ఎక్కువ గేమ్స్ ఆడతాము అనుకుంటే ఆప్టిమైజేషన్ అవన్నీ కన్సిడర్ చేస్తే IQ Z10 చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నేను Antutu స్కోర్ పక్కన పెట్టి చూపిస్తా చూడండి. MediaTek Dimensity 7300 వచ్చేటప్పటికి 7,77,000 దాకా వచ్చింది. కానీ 7s Gen 3 ప్రాసెసర్ వచ్చేటప్పటికి 8 lakh దాకా వచ్చింది. సో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు ఇక్కడ మీకు. కానీ డైలీ మనం యూజ్ చేస్తున్నప్పుడు నేను రెండు మొబైల్స్ పక్కన పెట్టుకొని యూజ్ చేసి గేమ్స్ ఆడతా కాబట్టి నాకు అర్థం అవుతుంది. అది ఆప్టిమైజేషన్ అనేది మ్యాటర్. ఏ ప్రాసెసర్ కన్నా వాళ్ళు ఎంత పెద్ద ప్రాసెసర్ అయినా యూజ్ చేయండి, ఎంత చిన్న ప్రాసెసర్ అయినా యూజ్ చేయండి, ఆప్టిమైజేషన్ అనేది చాలా మ్యాటర్. ఎంత బాగా ఆప్టిమైజ్ చేశారు ఆ ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రీజన్ వల్ల Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి BGMI కోసం చూస్తుంటే రెండు మొబైల్స్ లో 60 FPS వరకే ఆడుకోవచ్చు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. కానీ అక్కడ కూడా ఆ గేమింగ్ లో కూడా IQ Z10R కన్నా Z10 చాలా బాగుంటుంది. సో ఈ రీజన్ వల్ల నేను పర్ఫార్మెన్స్ లో కూడా IQ Z10 పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ర్యామ్ అండ్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతున్నాయి. రెండు మొబైల్స్ లో LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ యూస్ చేశారు. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ లేదు, రెండు సేమే. సో రెండింటికి ఇక్కడ నేను పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా రెండిట్లో సేమ్ కెమెరాస్ యూస్ చేశారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. Sony IMX882 సెన్సార్ యూస్ చేశారు. 2MP బొకే కెమెరా ఉంటుంది, అదే డెప్త్ కెమెరా. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ రెండిట్లో సేమ్ కెమెరాస్ యూస్ చేసిన కానీ రెండు పక్కన పెట్టి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నార్మల్ ఫోటోస్ 1x అండ్ 2x లో తీసుకోవచ్చు మనం. ఇవి 1x ఫోటోస్. రెండు పక్కన పెట్టి చూస్తే ఇక్కడ కలర్స్, డీటెయిల్స్ అన్ని IQ Z10 లో బాగున్నాయి. Z10R లో వచ్చేటప్పటికి మొహాన్ని కొంచెం బ్లాక్ గా చేసేసింది, సరిగ్గా ప్రాసెసింగ్ లేదు, అలానే డీటెయిల్స్ కూడా సరిగ్గా లేవు జూమ్ చేసినప్పుడు. ఇవి 2x లో తీసిన ఫోటోస్. ఈ ఫోటోస్ కూడా అలానే ఉన్నాయి మీరు గమనిస్తే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఓన్లీ ప్రాసెసింగ్ లో. ఆ ప్రాసెసింగ్ సరిగ్గా చేయట్లేదు, కలర్స్ సరిగ్గా రావట్లేదు, డీటెయిల్స్ అంత మంచిగా లేవు. ఓవరాల్ గా నార్మల్ ఫోటోస్ IQ Z10 లో బాగున్నాయి. పోర్ట్రేట్ వచ్చేటప్పటికి 1x లో, 1.5x లో, 2x లో తీసుకోవచ్చు. ఇవి 1x లో తీసిన ఫోటోస్. ఇక్కడ కూడా మీరు గమనిస్తే వెనక కలర్స్ చూడండి, గ్రీనరీ మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రాసెసింగ్ కూడా IQ Z10 చాలా బాగా చేసింది. కలర్స్, స్కిన్ టోన్ కానీ స్కిన్ టోన్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. మీరు జూమ్ చేసినా చూడొచ్చు ఫేస్ దగ్గర అస్సలు సరిగ్గానే లేదు. నేను ఉండేదానికన్నా ఇంకా బ్లాక్ గా చేసింది IQ Z10R. కానీ Z10 కరెక్ట్ గా చేసింది ఎలా ఉందో అలా. ఇవి 1.x ఫోటోస్, ఈ 1.5x ఫోటోస్ కూడా అంతే. సో ప్రతి దాంట్లో ఇక్కడ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ 2x ఫోటోస్. ఈ 2x అయితే ఇంకా దగ్గరకు ఉంటాయి కాబట్టి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ కూడా కలర్స్ అన్ని డీటెయిల్స్ కొంచెం IQ Z10 లో బాగున్నాయి. కానీ 1x 1.5x కన్నా 2x ఫోటోస్ IQ Z10R లో చాలా బాగా వస్తున్నాయి. అది మాత్రం ఒప్పుకోవాలి. రెండు పక్కన పెట్టుకొని చూసినప్పుడు పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. రెండు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ కొంచెం ప్రాసెసింగ్ మాత్రం IQ Z10 లోనే బాగుంటుంది. దానికి రీజన్ ప్రాసెసర్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఆప్టిమైజేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏ ప్రాసెసర్ కైనా. దీనిలో యూజ్ చేసింది MediaTek ప్రాసెసర్. సో ఆ MediaTek ప్రాసెసర్ కన్నా Snapdragon ప్రాసెసర్ చాలా బాగా ఆప్టిమైజ్ చేసింది. అది కెమెరాస్ లో అయినా, మామూలుగా గేమింగ్ లో అయినా, డైలీ యూసేజ్ లో అయినా, దేంట్లో అయినా. సో ఆ రీజన్ వల్లనే ఇక్కడ ఫోటోస్ లో కూడా మీకు డిఫరెన్స్ కనపడుతుంది. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఈ వీడియో రెండు కెమెరాస్ నుంచి 4K 30 FPS లో ఫ్రంట్ కెమెరా తీస్తున్నాను నేను, సెల్ఫీ వీడియో. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి రెండు మొబైల్స్ లో. అండ్ డీటెయిల్స్, కలర్స్ కూడా చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కలర్ ఏంటంటే కొంచెం వైబ్రెంట్ గా Vivo కనబడుతుంది, అదే Vivo T4. అండ్ IQ వచ్చేటప్పటికి కలర్ కొంచెం మరి సాచురేటెడ్ కాకుండా పేల్ కలర్లో ఉంది. వాయిస్ అయితే దేంట్లో బాగా వినపడుతుందో మీరే చూడండి. అండ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. స్టెబిలైజేషన్ కూడా చూసుకోండి. రెండు మొబైల్స్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. రెండిట్లో 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి సౌండ్ దేంట్లో బాగా వినపడుతుందో చూడండి. చుట్టూ ట్రాఫిక్ సౌండ్ చూడొచ్చు మీరు. నేను కావాలని ట్రాఫిక్స్లోనే వీడియో చేస్తున్నాను. ఒకవేళ ట్రాఫిక్లో తీస్తే ఎలా వినపడుతుంది అని ఒకసారి మీరే చెక్ చేసుకోండి దేంట్లో సౌండ్ బాగుందో. అండ్ డీటెయిల్స్, కలర్స్ కూడా దేంట్లో బాగున్నాయి ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఇది విషయం.
వీడియోస్ కూడా గమనించవచ్చు. ఐక్యూ Z10R లో కొంచెం బ్లాక్ గా అలా వస్తుంది, సరిగ్గా ప్రాసెసింగ్ లేదు. Z10 లో చాలా బాగుంది ప్రాసెసింగ్. రెండిట్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు. ఇంకా ఫైనల్ గా కెమెరాస్ దేనికి పాయింట్ ఇస్తామని అడిగితే మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఐక్యూ Z10 కి పాయింట్ ఇస్తాను నేను కెమెరాస్ కూడా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే దీని గురించి పెద్దగా చెప్పడం అవసరం లేదు. రెండింటికి సేమ్ ఓఎస్ ఉంటుంది, ఫంటచ్ OS 15. అలానే రెండు Android 15 తో వస్తున్నాయి. ఇక్కడ అప్డేట్స్ కూడా రెండు 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా రెండు మొబైల్స్ లో యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ ను హైడ్ చేసుకోవచ్చు, కస్టమ్ డైలర్స్ కూడా ఉంటాయి. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపించవు. సో ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను, ఏం డిఫరెన్స్ లేదు, ఎందుకంటే రెండు ఒకటే మొబైల్స్. ఇది Vivo T4 అయినా కానీ సేమ్ ప్రాసెసర్, సేమ్ అన్నీ ఉంటాయి. అది మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ మళ్ళీ క్లియర్గా ఇక్కడ ఇచ్చే చూడండి. ఏ డిపార్ట్మెంట్లో దేనికి పాయింట్ వచ్చిందో చూడండి. మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరం ఆ డిపార్ట్మెంట్ బట్టే తీసుకోండి. నేను ఎప్పుడు చెప్పేదే, లాస్ట్కి ఏ మొబైల్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయని ఎప్పుడు చూడకూడదు. మనకి ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తామో దాన్ని బట్టే చూసుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ కాదు, ఏ మొబైల్ కొనమంటావు అని నన్ను అడిగితే నేనైతే ఐక్యూ Z10 కొనుక్కుంటా. దానికి రీజన్ ఏంటంటే మెయిన్గా ప్రాసెసర్, కెమెరా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాటరీ కూడా, దీంట్లో 7300 mAh బ్యాటరీ ఉంది, చాలా హ్యూజ్ బ్యాటరీ. ప్రాసెసర్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు అండ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైతే మెయిన్ గా కెమెరాస్, ప్రాసెసర్, బ్యాటరీ కావాలనుకుంటే ఈ మొబైల్ కి వెళ్ళండి. లేదు నేను ఎక్కువ వానల్లో తిరుగుతాను, నాకు IP రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పీకర్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కానీ దీంట్లో సింగిల్ స్పీకరే ఉంది. సింగిల్ స్పీకర్ కూడా లౌడ్ గా ఉంది. ఓన్లీ చెయ్యి వచ్చేటప్పటికి ఇక్కడ కవర్ అయినప్పుడే సౌండ్ సరిగ్గా వినపడదు. మామూలుగా ఇలా పట్టుకొని యూజ్ చేసినప్పుడు చాలా లౌడ్ గా ఉంది. అండ్ ఆల్సో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎక్కువ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాం అంటే ఆ సింగిల్ స్పీకర్ అనేది మ్యాటరే కాదు. ఇక్కడ నేను సింగిల్ స్పీకర్ కాంప్రమైజ్ అవుతాను, ఎందుకంటే మెయిన్ గా నాకు బ్యాటరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ప్రాసెసర్, కెమెరాస్ ఇంపార్టెంట్. ఇంకా IP రేటింగ్ అంటారా, వాన్లో తడవకుండా చూసుకుంటాను అంతే. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే మన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నా సైడ్ నుంచి ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మంచి వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం. మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.